తెలంగాణ. నేడు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, 1,00,000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు. సభకు గులాబీ బాస్ కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ మేరకు బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. మరోవైపు సభాస్థలిని ఇప్పటికే హరీష్ రావు, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కూడా పరిశీలించారు. అలాగే సభకు సుమారు 1,00,000 మందిని సమీకరించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతుంది. ఈసారి 2 స్థానాల్లో విజయం సాధించి అధికార పక్షానికి షాక్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే కరీంనగర్ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరించిన బీఆర్ఎస్ ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లా జోగిపేటలో మరో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. పార్లమెంట్ ఎన్నికల శంఖారావంలో భాగంగా జహీరాబాద్, మెదక్ పార్లమెంట్లకు సంయుక్తంగా జోగిపేట సమీపంలో ఈ బహిరంగ సభ జరగనుంది. కేసీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. కాగా మెదక్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి నుంచి గాలి అనిల్ కుమార్ పోటీలో ఉన్నారు. వీళ్ల తరపున ఓట్లను అభ్యర్థించనున్నారు కేసీఆర్. అలాగే ఇటీవల బీఆర్ఎస్ నుంచి జంప్ అయ్యి బీజేపీ తరపున జహీరాబాద్ నుంచి పోటీ చేస్తున్న బీబీ పటేల్ ను కేసీఆర్ టార్గెట్ చేయనన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలువురు కీలక నేతలు సైతం ఈ బహిరంగ సభకు హాజరవుతారు. మొత్తంగా జహీరాబాద్ ఎంపీ ఫుల్ ఫోకస్ పెట్టారు గులాబీ బాస్. పార్టీ నుంచి జంప్ అయిన బీబీ పటేల్ కు సరైన గుణపాఠం చెప్పాలన్న లక్ష్యంతో ఉన్నారు. మరి కేసీఆర్ వ్యూహాలు ఏ మేర ఫలిస్తాయో తెలియాలంటే ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna